కలియుగం ఎలా అంతమవుతుందో తెలుసా? హిందూ గ్రంథాల ప్రకారం భూమి అంతరించేది కలియుగంలో అని తెలుస్తుంది. అలాగే కలియుగాంతం సమయంలో మనుషుల ప్రవర్తన, మనుషుల ఆలోచనలు, మనుషుల పనితీరు చాలా అసహ్యంగా ఉంటుందని, చెడు కార్యాలకే ఎక్కువ మొగ్గు చూపుతారని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే దీనికి పక్కాగా ఎలాంటి శాస్త్రీయ కారణాలు కనిపించడం లేదు. కానీ హిందూ పురాణాల ప్రకారం 4 యుగాలున్నాయి: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరాయుగం, కలియుగం. భగవద్గీత ప్రకారం సత్యయుగంలో మనుషులు ఎలాంటి తప్పులు చేయకుండా నిజాయితీగా ఉంటారు. త్రేతాయుగంలో కొంతకాలంలో డబ్బు సంపాదించాలనే కాంక్ష మనుషుల్లో ఎక్కువ అవుతుంది. ద్వాపరాయుగం వచ్చేసరికి మనుషుల్లో చాలా మంది చెడు పనులకు అలవాటు పడిపోతారు. కలియుగంలో మనుషులు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి రకరకాల ప్రయత్నిస్తారు, అడ్డదారులు తొక్కుతారు. వయస్సు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రాను రాను కలియుగంలో తగ్గిపోతాయి. అసలు కలియుగం ఎలా అంతమవుతుంది? ఎవరి చేతుల్లో కలియుగం అంతమవుతుంది? మనుషులు కలియుగాంతంలో చనిపోయే ముందు ఏం గుర్తిస్తారు? కలియుగాంతం తర్వాత మరో ప్రపంచం ఉంటుందా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. భగవద్గీత ప్రకారం కలియుగం ఒక వ్యక్తి, ఒక అవతారం చేతిలో అంతమవుతుంది. కలియుగం కల్కి అవతారంలో విష్ణు చేతిలో అంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. కలియుగాంతానికి ముందు మనుషులు కేవలం చేపలు మాత్రమే తింటారు, గొర్రె, మేకపాలు మాత్రమే తాగుతారు. భగవద్గీత ప్రకారం కలియుగం అంతమవడానికి ముందు భూమి మీద ఆవులు ఉండవట. ఒకరిపై ఒకరికి జాలి ఉండదంట. మహిళలు చాలా చండాలంగా మాట్లాడతారు. ఎంతో ఓర్పు, సహనానికి మారుపేరైన మహిళలు వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు. కలియుగాంతానికి ముందు సూర్యగ్రహణాలు ఉండవు. వ్యభిచారం వంటి అకృత్యాలు విపరీతంగా పెరిగిపోతాయి. కలియుగం అంతానికి ముందు మనుషుల జీవితకాలం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే, అంతకంటే ఎక్కువ బతకలేరు. మీకు తెలుసా, కలియుగాంతం సమయంలో మనుషులు 7-8 ఏళ్ల వయసులోనే మరో జన్మ ఇవ్వగలుగుతారు. కలియుగాంతంకు ముందు ఎక్కడా ఆలయాలు ఉండవు, నక్షత్రాల వెలుగు తగ్గిపోతుంది, భూమి మీద వేడి విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలోనే విష్ణు అవతారమైన కల్కి జన్మిస్తాడు. ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్కి చెందిన సంబాల్ గ్రామంలో కల్కి జన్మిస్తాడు. కలియుగంలో అవతరించే కల్కి చాలా శక్తివంతమైన, తెలివైన, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. కేవలం ఆలోచన ద్వారానే ఆయుధాలు, వాహనాలను తన కళ్ళ ముందు తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు కల్కి. దుర్మార్గులను ఒకరి తర్వాత ఒకరు చంపుతూ వస్తాడు. అలా అందరినీ చంపేసిన తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. తన తల్లిదండ్రులకు కల్కి 5వ బిడ్డగా జన్మిస్తాడు. తన తండ్రి పేరు విష్ణయాష, తల్లి పేరు సుమతి అయ్యే అవకాశాలున్నాయి. తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు కల్కి. తనకు కోపం వచ్చినప్పుడు చర్మం రంగు డార్క్గా మారుతుంది. కల్కి అవతారం ఎలాంటి లోపాలు లేని స్వచ్ఛమైనది. కల్కి దైవ సంబంధమైన గుణాలు కలిగి ఉంటాడు. కల్కి పసుపు రంగు బట్టలను మాత్రమే ధరిస్తాడు. అతని చెస్ట్పై శ్రీవాస్త గుర్తు ఉంటుంది. భూమిపై విష్ణువు చివరి అవతారమైన కల్కి అత్యంత శక్తివంతమైనది. భూమి మీద పాపాలు చేసే వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పుడు కల్కి జన్మిస్తాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.